జగనన్న పాల వెలువకు ఆదరణ వెల్లువెత్తుతోంది. ప్రైవేట్ డైరీల దోపిడీకి చెక్ పెడుతూ అమూల్ దూసుకువెడుతోంది. నిండా 3 ఏళ్లు కూడా నిండని అమూల్ పాడి రైతుల నమ్మకాన్ని చూరగొనడంలో పాలు పోసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాల సేకరణ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రోజుకు 1.74 లక్షల లీటర్ల పాలను సేకరించిన అమూల్ ప్రస్తుతం ఏకంగా 3.61 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అమూల్కు పాలు పోసే పాడి రైతుల సంఖ్య 3 ఇంతలు పెరిగింది. ఏపీలో జగనన్న పాల వెల్లువ ఓ ఉద్యమంలా సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2020 డిసెంబర్లో జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 401 గ్రామాలతో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 19 జిల్లాల్లో 4127 గ్రామాలకు విస్తరించింది. తొలుత ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు అయ్యేందుకు 24,277 మంది ముందుకు రాగా నేడు అది 3,78,567 మందికి చేరింది. రోజు పాలుపోసే పాడి రైతులు ప్రారంభంలో 800 మంది ఉండగా నేడు ఏకంగా 1,00,000 మందికి చేరుకుంది. ప్రారంభంలో రోజుకు సగటున 1,800 లీటర్లు పాలుపోయిగా ఇప్పుడు ఏకంగా 3,60,808 లీటర్ల సేకరణ జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర, విస్తృత నెట్వర్క్ కలిగిన ప్రైవేట్ డైరీలు సైతం రోజుకు సగటున 6 లక్షల లీటర్లకు మించి పాల సేకరించలేని పరిస్థితి నెలకొనగా 3 ఏళ్ల వయసున్న అమూల్ నిత్యం రాష్ట్రంలో 3.61 లక్షల లీటర్లకు పైగా పాలు సేకరిస్తుండడం అరుదైన రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా గత 6 నెలల్లో ఈ ప్రాజెక్టు గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జులై నాటికి 3,475 గ్రామాల పరిధిలో 3.11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా రోజుకు సగటున 68,000 మంది 1.74 లక్షల లీటర్లు పాలు పోసేవారు. అలాంటిది డిసెంబర్ 25 నాటికి 4,027 గ్రామాలకు విస్తరించగా ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 3.78 లక్షల మందికి చేరుకుంది. రోజుకు సగటున 3.61 లక్షల లీటర్లు పాలు పోయడంతో 6 నెలల్లో సేకరణ రెట్టింపైంది. వృద్ధి రేటు ఏకంగా 197.99% నమోదు చేసింది. అమూల్ ప్రారంభంలో 11% వెన్న, 9% SNFతో గేదె పాలకు 71.74 చొప్పున చెల్లించింది. 5.4% వెన్న, 8.7% SNFతో ఆవు పాలకు 34.20 రూపాయల చొప్పున చెల్లించగా 3 ఏళ్లలో 7 సార్లు పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్కు ₹89.76, ఆవు పాలకు ₹43.69 చొప్పున చెల్లిస్తోంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు సేకరణ ధరలు తగ్గించడం, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచినట్లుగా గిమ్మిక్కులు చేస్తూ పాడి రైతులను ప్రైవేట్ డైరీలు దోచుకునేవి. అమూల్ మాత్రం ఉత్పత్తి తగ్గినా పెరిగినా ఒకే రీతిలో ప్రకటించిన ప్రకారం పాల సేకరణ ధరలను చెల్లిస్తోంది. SNF, ఫ్యాట్ శాతాన్ని బట్టి లెక్కగట్టి అణా పైసలతో సహా పాలు పోసిన 10 రోజుల్లో నేరుగా పాడి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో SNF, ఫ్యాట్ శాతాన్ని బట్టి గేదె పాలకు లీటర్కు 100, ఆవు పాలకు 50కి పైగా ధర పక్కాగా లభిస్తుండడంతో పాడి రైతుల్లో అమూల్ పట్ల భరోసా ఏర్పడింది. ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు క్రమం తప్పకుండా పాలు పోసే వారికి లీటర్కు 50 పైసలు చొప్పున అమూల్ బోనస్ చెల్లిస్తుండడం పాడి రైతులకు భరోసానిస్తోంది. 3 ఏళ్లలో రాయల్టీ ఇన్సెంటివ్ బోనస్ కింద 4.93 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. లాభాపేక్ష లేకుండా 2,300 టన్నులకు పైగా నాణ్యమైన ఫీడ్ను పంపిణీ చేసింది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెలకు 30,000, ఆవులకు 25,000 చొప్పున ఆర్థిక చేయూతనివ్వడమే కాకుండా కొత్తగా పాడి కొనుగోలుకు ముందుకు వచ్చే రైతులకు గేదెకు 93,000, ఆవులకు 76,000 చొప్పున స్వయంగా రుణాలిస్తోంది. ఇప్పటి వరకు 12,728 మంది మహిళా పాడి రైతులకు వర్కింగ్ క్యాపిటల్ కింద 60.29 కోట్లు అందించారు. 3,090 మంది రైతులకు పాడి కొనుగోలుకు 30 కోట్లు రుణాలిచ్చారు. జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 680 కోట్లతో 3,156 గ్రామాల్లో AMCU, BMCUల నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. JPV ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 12.70 కోట్ల లీటర్ల పాలను సేకరించగా 575.42 కోట్లు పాడి రైతుల ఖాతాల్లో జమ చేసింది.